హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. మీరు చూస్తున్నారు కెమిస్ట్రీ విన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము కోసెల్ లూయిస్ అప్రోచ్ టు కెమికల్ బాండింగ్ టాపిక్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ మనము ఈ వీడియోలో లూయిస్ అప్రోచ్ గురించి తెలుసుకుందామండి. ఓకే, రైట్. సో వాల్టర్ కొస్సెల్ ఈయన జర్మన్ సైంటిస్ట్, జర్మన్ కెమిస్ట్, జర్మన్ ఫిజిసిస్ట్. అండ్ గిల్బర్ట్ న్యూటన్ లూయిస్ ఈయన అమెరికన్ ఫిజిసిస్ట్ అండి, అంటే అమెరికన్ కెమిస్ట్. ఓకే, ఈ ఇద్దరు సైంటిస్టులు ఇన్ ద ఇయర్ 1916లో ఇండిపెండెంట్గా అండి, ఓకే, అంటే కలిసి వీళ్ళు రీసెర్చ్ చేయలేదు, ఇండిపెండెంట్గా వీళ్ళు ఏమి ఒక రీసెర్చ్ ప్రపోజల్ ఇచ్చారు అంటే దే హ్యావ్ గివెన్ ద రీసెర్చ్ ప్రపోజల్ దట్ వాట్ ఈ ద రీజన్ బిహైండ్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్ బేస్డ్ ఆన్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నోబుల్ గ్యాసెస్. సో వీళ్ళు పబ్లిష్ చేసిన రీసెర్చ్ పేపర్లో వాల్టర్ కొసెల్ అండ్ జిఎన్ లూయిస్ ప్రపోజ్ చేసిన ఈ రీసెర్చ్ పేపర్లో ఆటమ్స్ ఎందువల్ల కంబైన్ అయ్యి మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తున్నాయనేది డిస్క్రైబ్ చేశారు. దీన్ని డిస్క్రైబ్ చేయడానికి ఇద్దరు సైంటిస్టులు ఇండిపెండెంట్గా నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని వీళ్ళు డిస్క్రిప్షన్ అనేది ఇచ్చారు, రీసెర్చ్ పేపర్ ఇచ్చారు. ఓకే, రైట్. యూ నో ద నోబుల్ గ్యాసెస్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేనాన్. ఓకే, సో వాటి యొక్క ఆ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ బట్టి వీళ్ళు ఒక థియరీని అయితే ఇచ్చారు. ఓకే, రైట్. ఇంకొక పాయింట్ చూద్దామండి. యాజ్ దిస్ థియరీ వాజ్ బేస్డ్ ఆన్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆటమ్స్, దిస్ థియరీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వేలెన్సీ. సో మనకు కొస్సెల్ లూయిస్ అప్రోచ్ ఆఫ్ కెమికల్ బాండింగ్ నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో కాబట్టి ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, దీన్ని ఈ థియరీని మనము ఎలక్ట్రానిక్ థియరీ, ఎలక్ట్రానిక్ ఓకే అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వేలెన్సీ అంటామండి. వేలెన్సీ అంటే ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్, దీన్ని మనం వేలెన్సీ అంటాం. ఓకే, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి స్టూడెంట్స్, ఇక్కడ వీ హ్యావ్ టేకన్ సోడియం ఎలిమెంట్, సోడియం atom. Electron configuration is 1s2, 2s2, 2p6, 3s1. We know that the sodium atom has the nucleus, okay, right, and it is surrounded by various shells. Okay, the outer shell is called as a valence shell, and of course the atom is also having the inner shell, and the inner shell and the valence shell, they are also filled with electrons. That is shown in this diagram. Okay students, right. So ఇది మీరు గుర్తించుకోండి, ఇది మనకు ఫర్దర్గా యూజ్ అవుతుంది, రైట్. దెన్ వాట్ ఆర్ ద మేజర్ పాస్టులేట్స్ ఆఫ్ లూయిస్ అప్రోచ్? సో లూయిస్ మేజర్గా ఎటువంటి పాయింట్స్ చెప్పాడు ఆయన థియరీలో? ఫస్ట్ పాయింట్ చూడండి, లూయిస్ మోడల్ని మనము క్యూబిక్యుల్ మోడల్ అని కూడా అంటామండి. ఓకే, సో లూయిస్ కెమికల్ బాండింగ్ డిస్క్రైబ్ చేసింది క్యూబ్స్ని బేస్ చేసుకుని డిస్క్రైబ్ చేశాడు. ఇది మనకు మళ్ళీ ఫర్దర్గా వస్తుంది ఆ పాయింట్, అప్పుడు చూద్దాం. ఓకే, సో లూయిస్ పిక్చర్డ్ దట్ ఆటమ్ యాజ్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ కెర్నెల్, that is nucleus and inner electrons. ఓకే, సో లూయిస్ ఏ ఆటమ్ అయినా కూడా ఒక కెర్నెల్ లాగా, ఒక నట్టు లాగా, ఒక మనకు ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ లాగా ఇమాజిన్. మీరు కోకోనట్ మీకు ఐడియా ఉంది కదండి. సో కోకోనట్లో ఏంటంటే మీరు అవుటర్ సైడ్ షెల్ అన్నది ఉంటుంది, లోపల వైట్ కలర్ సాఫ్ట్ మాస్ ఉంటుంది. ఓకే, సో సిమిలర్గా మీరు అలాగే దాన్ని ఇమాజిన్ చేసుకోండి. ఓకే, రైట్. సో ఈ ఎలాగైతే కోకోనట్ కెర్నెల్లో ఇన్సైడ్ ఉన్నది వచ్చి న్యూక్లియస్గా మీరు ఇమాజిన్ చేసుకోండి, అదేవిధంగా ఆ న్యూక్లియస్తో పాటు ఇన్నర్ ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయండి, అంటే ఇన్నర్ షెల్స్ కూడా మనకు ఆ వైట్ కలర్ మాస్గా మీరు ఇమాజిన్ చేసుకోండి. ఈ వైట్ కలర్ మాస్కి అవుటర్ సైడ్ మనకు హార్డ్ షెల్ ఉంటుంది. ఓకే, సో ఈ హార్డ్ షెల్ని మీరు అవుటర్ షెల్గా ఇమాజిన్ చేసుకోండి. ఈ అవుటర్ షెల్ని మనము వ్యాలెన్స్ షెల్ అని అంటామండి. ఓకేనా, రైట్. సో కోకోనట్లో ఎలాగైతే అవుటర్ షెల్ హార్డ్గా ఉంటుంది, హార్డ్ అవుటర్ షెల్, ఓకే, దీన్ని మీరు వ్యాలెన్స్ షెల్ అనుకోండి. దెన్ ఇన్నర్ ఆ కోకోనట్ లోపల సాఫ్ట్గా వైట్ మాస్ ఉంటుంది. ఈ సాఫ్ట్ వైట్ మాస్ని మీరు న్యూక్లియస్ ప్లస్ ఇన్నర్ షెల్స్గా మీరు ఇమాజిన్ చేసుకోండి, ఇన్నర్ షెల్స్గా మీరు ఇమాజిన్ చేసుకోండి. ఓకేనా స్టూడెంట్స్, దీన్నే కెర్నల్ మోడల్ అంటామండి. ఓకే, రైట్. The electrons present in the valence shell are called as valence electrons. Okay, right. Outer most shell మనం valence shell అంటాం.
వ్యాలెన్స్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్కి కెమికల్ బాండింగ్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది, బికాస్ the valence electrons are going to participate in the chemical bonding, not the inner shell electrons, according to Lewis theory. Okay, students? Right. So, for example, take the noble gas neon, which has the atomic number of 10 and electron configuration of 1s2, 2s2, 2p6. Okay, right. So, ikkada chudandi students, nenu dini oka diagrammatic form lo represent chesanu, right. So, center lo neon nucleus, okay, and this is the inner shell, that is 1s, and inner shell 2s, and outer shell 2p. Outer shell is called as a valence shell. Okay, the valence shell is 2p. It is having 6 electrons. So these electrons are called as valence electrons. They are very important during the chemical bonding because they are going to involve in the chemical bonding. Okay, whereas the nucleus and the inner shells, okay, the nucleus and the inner shells, up to the inner shells, they are called as kernel. కోర్, కెర్నల్ అంటే కోర్ అండి, ఇన్సైడ్ ఉండిపోతాయి ఇవి. న్యూక్లియస్, ఇన్నర్ షెల్స్, న్యూక్లియస్ సంగతి పక్కన పెట్టండి. ఓకే, ఇన్నర్ షెల్స్లో ఉండే ఎలక్ట్రాన్స్ కెమికల్ బాండింగ్లో ఇన్వాల్వ్ కావు. ఓన్లీ వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్స్ మాత్రమే, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే స్టూడెంట్స్, రైట్. సో దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లూయిస్ థియరీ. రైట్, దెన్ లెట్ us మూవ్ ఆన్ టు ద అనదర్ పాయింట్. దెన్ ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వస్తుందండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి స్టూడెంట్స్, the study of electronic configuration of noble gases shows that they have 8 electrons in the valence shell except helium, which has 2 electrons. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మనం ముందుగానే చెప్పుకున్నాం ఈ థియరీ చెప్పేటప్పుడు. లూయిస్ ఎక్స్ప్లెయిన్డ్ హిస్ థియరీ, Lewis theory of chemical bonding based on the electronic configuration of noble gases. Zero group elements, that is noble gas elements యొక్క electron configuration మీద థియరీ బేస్ అయింది. సో లూయిస్ స్టడీ చేసి ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, ఈ నోబుల్ గ్యాసెస్లో వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ నోబుల్ గ్యాసెస్ జనరల్గా దేంతోనూ రియాక్ట్ కావు, దే ఆర్ వెరీ స్టేబుల్. ఓకే, సో కాబట్టి నోబుల్ గ్యాసెస్కి ఆ స్టెబిలిటీ ఎందువల్ల వచ్చిందని చెప్తున్నాడు మనకు లూయిస్, ఆ వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి స్టూడెంట్స్, ఇక్కడ హీలియం, ఎక్సెప్ట్ హీలియం, హీలియంలో మాత్రం మనకు వ్యాలెన్స్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, రైట్, ఎందుకంటే అటామిక్ నెంబర్ 2 కాబట్టి. నియాన్ 10, సో 2 ఎలక్ట్రాన్స్ ఇన్నర్ ఎలక్ట్రాన్స్, 8 ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఆర్గాన్ ఇక్కడ కూడా మీరు తీసుకుంటే 2, 8 ఇన్నర్ ఎలక్ట్రాన్స్, ఈ 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అండి. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఇలా మీరు ఏ నోబుల్ గ్యాస్ తీసుకున్నా ఎక్సెప్ట్ హీలియం అన్నిట్లో కూడాను వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీనివల్ల ఈ నోబుల్ గ్యాసెస్కి దే ఆర్ అటైనింగ్ ద స్టెబిలిటీ. ఓకే, రైట్. దెన్ ఇక్కడ ఆ పాయింట్ని చెప్పాడు చూడండి. దిస్ ఆక్టెక్ట్ ఆఫ్ 8 ఎలక్ట్రాన్స్ షోస్ ఏ పర్టికులర్లీ స్టేబుల్ ఎలక్ట్రానిక్ అరేంజ్మెంట్. ఈ విధంగా వ్యాలెన్స్ షెల్లో ఉండే 8 ఎలక్ట్రానిక్ అరేంజ్మెంట్ అన్నది చాలా స్టేబుల్గా ఒక స్టేబుల్ ఎలక్ట్రానిక్ అరేంజ్మెంట్ని ఇస్తోంది నోబుల్ గ్యాసెస్కి. ఇలా స్టేబుల్ ఎలక్ట్రానిక్ అరేంజ్మెంట్ ఉండడం వల్ల నోబుల్ గ్యాసెస్ హైలీ అన్రియాక్టివ్గా ఉన్నాయి, అవి దేంతోనూ రియాక్ట్ కావడం లేదు, వాటికి స్టెబిలిటీ చాలా చాలా ఎక్కువగా ఉంది అని డిస్క్రైబ్ చేస్తున్నాడు. ఓకేనా స్టూడెంట్స్, రైట్ రైట్. సో దెన్ దీస్ 8 valence electrons occupy all the corners of a cube surrounding the kernel. మీకు లూయిస్ ఒక కెర్నల్ లాగా ఇమాజిన్ చేసుకున్నాడు, ఒక షెల్ లాగా ఇమాజిన్ చేసుకున్నాడు, కోకోనట్ లాగా. బట్ దాంతోపాటు అతను ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఈ ఏదైతే కెర్నల్ ఇన్నర్ సైడ్ ఆ వైట్ కలర్ మాస్ అని చెప్పుకున్నాం కదండి, అంటే అది న్యూక్లియస్, ఇన్నర్ ఎలక్ట్రాన్స్. ఒక క్యూబ్ మీరు ఇమాజిన్ చేసుకోండి, మీ ఇమాజినేషన్ కోసం ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేశాను. క్యూబ్కి 8 కార్నర్స్ ఉంటాయి. ఈ 8 కార్నర్స్లో 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మనం ఇక్కడ ఫిల్ చేసాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీరు నియాన్ అనుకోండి. ఓకే, సో నియాన్లో 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మీకు 8 కార్నర్స్ ఆఫ్ ది క్యూబ్ని ఆక్యుపై చేస్తాయి. సెంటర్లో మీకు న్యూక్లియస్ ఉంటుందండి. దిస్ ఇస్ ద న్యూక్లియస్. ఓకే, న్యూక్లియస్తో పాటు ఇన్నర్ ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ ఉన్నాయి చూడండి, రెడ్ కలర్ డాట్స్ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అండి. సో ఈ రెడ్ కలర్ డాట్స్ అన్ని కూడా ఇన్నర్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో న్యూక్లియస్, ఇన్నర్ ఎలక్ట్రాన్స్ క్యూబ్కి సెంటర్లో ఉండిపోయి కెమికల్ ఆ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ కెమికల్ బాండింగ్లో ఇన్వాల్వ్ కావు, కానీ క్యూబ్కి ఉండే 8 కార్నర్స్లో ఫిల్ అయినటువంటి ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ దే ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద కెమికల్ బాండింగ్. ఓకే, ఒక క్యూబ్ లాగా, అంటే ఈయన యాటమ్ని ఒక క్యూబ్ లాగా ఇమాజిన్ చేసుకున్నాడండి. ఓకే, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 8 కార్నర్స్ని ఆక్యుపై చేస్తాయి. ఓకే,
న్యూక్లియస్ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ సెంటర్లో ఉండిపోతాయి. ఒకవేళ సోడియం అనుకోండి, సోడియంలో ఒకే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంటుంది. సో అటువంటప్పుడు 8 కార్నర్స్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండవండి సోడియంలో. సోడియంలో ఒక కార్నర్లో మాత్రమే ఒక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే సోడియంలో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఒకటే. ఓకే, అంటే 8 కార్నర్స్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండాల్సిన రూల్ ఏం లేదండి. ఓకే, అకార్డింగ్ టు యాటమ్ అది మారుతూ ఉంటుంది. ఓకేనా? రైట్. సో మీకు కార్బన్ అనుకోండి, మీకు 2, ఎందుకంటే కార్బన్లో 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1s2 2s2 2p2. ఓకే, రైట్. సారీ 1s2 2s2 2p2. సో మీకు అకార్డింగ్ టు యాటమ్ బట్టి ఆ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేది ఫిల్ అవుతూ వస్తాయి. ఓకే, రైట్. దెన్ నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ద వేలెన్స్ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ ఇన్ ద కెమికల్ బాండింగ్. సో యాటమ్స్ కంబైన్ అవుతున్నాయంటే ఒకదాంతో ఒకటి మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తున్నట్టు దానికి రీజన్ ఏంటంటే ఆ యాటమ్స్లో ఉండే వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇలా కెమికల్ బాండింగ్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మాత్రమే జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, రైట్. టు అచీవ్ ద స్టేబుల్ ఆక్టెక్ట్, యాటమ్స్ అచీవ్ ద స్టేబుల్ ఆక్టెక్ట్ వెన్ దే ఆర్ జాయిండ్ త్రూ కెమికల్ బాండింగ్. సో కాబట్టి నోబుల్ గ్యాస్ కానటువంటి యాటమ్స్ అన్నీ కూడాను వాటి యొక్క ఔటర్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ని అచీవ్ చేయడానికి, అంటే ఆక్టెక్ట్ కాన్ఫిగరేషను అచీవ్ చేయడానికి అవి కెమికల్ బాండ్ ద్వారా జాయిన్ అవుతున్నాయి. యాటమ్స్ ఆర్ జాయినింగ్ టుగెదర్ త్రూ కెమికల్ బాండ్స్ టు అచీవ్ ద స్టేబుల్ ఆక్టెక్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నోబుల్ గ్యాసెస్. ఓకే, రైట్. యాటమ్స్ జాయిన్ టుగెదర్ ఎయిదర్ బై, మరి యాటమ్స్ ఎలా జాయిన్ అవుతాయి? యాటమ్స్ జాయిన్ అయితేనే కదా మనకు కెమికల్ బాండ్ ఫామ్ అవుతుంది. కెమికల్ బాండ్ వల్లే కదా మనకు మాలిక్యూల్స్ అని వస్తున్నాయి. మాలిక్యూల్స్ వల్ల మ్యాటర్ వస్తుంది. రైట్. సో యాటమ్స్ ఎలా జాయిన్ అవుతున్నాయంటే ఎయిదర్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్. చూడండి స్టూడెంట్స్, ఎయిదర్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్, నాట్ కోర్ ఎలక్ట్రాన్స్, ఓకే, ఆర్ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ యాటమ్ టు అదర్ యాటమ్. ఒక యాటమ్ నుంచి ఇంకొక యాటమ్కి వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా, లేదు ఈ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకోవడం ద్వారా మీకు అవి వాటి యొక్క ఔటర్ షెల్లో ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్ని గెయిన్ చేసుకొని స్టెబిలిటీని గెయిన్ చేసుకుంటున్నాయి. ఓకే, సో యాటమ్స్ ఎయిదర్ దే మే షేర్ ఎలక్ట్రాన్స్ ఆర్ దే మే or it involves transfer of electrons between the atoms to obtain the 8 electrons in the outermost shell. That is called as octet configuration. So if they achieve 8 electrons in the valence shell, those atoms will become stable. They will achieve stability. Okay, during this process chemical bond is forming and molecules are forming, which indicates that molecules are less energetic and more stable than the concerned atoms. Okay students, right. Then Lewis also given Lewis symbols. Okay, right. What are Lewis symbols? Lewis symbols are the simple notations of elements used to represent the valence electrons. So according to Lewis, valence electrons are the contributing agents for the formation of chemical bond. మరి మనం ఈ valence electrons ఎలా చూపించగలం? Lewis symbols ద్వారా మనం చూపించగలం. Okay, right. In these symbols, the valence electrons are represented by placing dots or crosses over the formula of the element. Okay, మీరు ఫర్ ఎగ్జాంపుల్ లిథియం తీసుకోండి. లిథియంలో ఒక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, ఒక డాట్. బెరీలియంలో 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సో 2 డాట్స్. బోరాన్లో 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, 3 డాట్స్. కార్బన్లో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, 4 డాట్స్, 1 2 3 4. నైట్రోజన్ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇలా మీకు ఇక్కడ నైట్రోజన్ దగ్గర 5 డాట్స్ అనేవి ఉన్నాయి నైట్రోజన్ ఫార్ములా పైన. ఆక్సిజన్ అటామిక్ ఫార్ములా సో మీకు ఇక్కడ 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఫ్లోరిన్ 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, 7 డాట్స్ ఉన్నాయి. నియాన్ 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో కాబట్టి 8 డాట్స్ నేను ఇక్కడ రాశాను. సో ఇది సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ని నేను ఇక్కడ సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ నేను ఇక్కడ లూయిస్ సింబల్స్ నేను డ్రా చేశాను సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్కి. ఓకేనా? సో ఇక్కడ ఈచ్ డాట్ ఒక ఎలక్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తుందండి. ఓకేనా? రైట్. ఇలా కాకుండా మీరు క్రాసెస్ కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ఉంది, ఇట్ కంటైన్స్ 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, 1 2 3 4. ఇలా కూడా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఓకేనా స్టూడెంట్స్? రైట్. దెన్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ లూయిస్ సింబల్స్? సో లూయిస్ సింబల్స్ వల్ల మనకు తెలిసేది ఏంటంటే ఈ లూయిస్ సింబల్స్లో ఉండే నంబర్ ఆఫ్ డాట్స్ ఆ ఎలిమెంట్ యొక్క గ్రూప్ నెంబర్ని ఇండికేట్ చేస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 డాట్స్ ఉంటే అది 4th గ్రూపు, 5 డాట్స్ ఉంటే అది 5th గ్రూపు, 6 డాట్స్ ఉంటే 6th గ్రూపు, 7 డాట్స్ ఉంటే 7th గ్రూపు, 8 డాట్స్ ఉంటే 0 గ్రూపు. సో ఇలా మీకు ఆ నంబర్ ఆఫ్ డాట్స్ ఆన్ ద సింబల్ ఆన్ ద సింబల్ ఆఫ్ ది ఎలిమెంట్ will gives you the number of
group number of that particular element in the periodic table. సో దీన్నే మనము గ్రూప్ వ్యాలెన్సీ అంటామండి. గ్రూప్ వ్యాలెన్సీ ఆఫ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ డాట్స్. ఆ నంబర్ ఆఫ్ డాట్స్ దేనికి ఈక్వల్ అవుతాయండి? నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఆర్ ఇంకో ఫార్ములా ఉంది, గ్రూప్ వ్యాలెన్సీ ఆఫ్ ద ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ నంబర్ ఆఫ్ డాట్స్. ఓకే, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్కి గ్రూప్ వ్యాలెన్సీ 8 మైనస్ నంబర్ ఆఫ్ డాట్స్. సో 8 మైనస్ నంబర్ ఆఫ్ డాట్స్ కార్బన్ పైన మనకు 1 2 3 4. సో 4 ఉన్నాయి. 8 మైనస్ 4 4. అదేవిధంగా నైట్రోజన్కి గ్రూప్ వ్యాలెన్సీ 8 మైనస్ 5, అంటే 8 మైనస్ 5 ఇక్కడ ఎందుకు రాసామంటే 5 డాట్స్ ఉంటాయి. ఓకే, అంటే 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో కాబట్టి గ్రూప్ వ్యాలెన్సీ 3. ఆక్సిజన్కి గ్రూప్ వ్యాలెన్సీ 2, ఫ్లోరిన్కి గ్రూప్ వ్యాలెన్సీ 1. ఓకే, అదే మనకు నోబుల్ గ్యాసెస్ 0 గ్రూప్ ఎలిమెంట్స్ అయినటువంటి నియాన్కి మనకు నియాన్లో 8 డాట్స్ ఉన్నాయి. 8 డాట్స్ అంటే దాంట్లో 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో కాబట్టి 8 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. గ్రూప్ వ్యాలెన్సీ ఈజ్ 0. వ్యాలెన్సీ అంటే ఇంతకుముందు మనం చెప్పాను, కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ది ఎలిమెంట్. అంటే నియాను ఏ ఎలిమెంట్తోనూ కంబైన్ కాదు, ఏ ఎలిమెంట్తోనూ కెమికల్ బాండ్ ఫామ్ చేయదు, ఎందుకంటే దీని గ్రూప్ వ్యాలెన్సీ మనకు 0 వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనము వ్యాలెన్సీ, ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా మనము ఈ లూయిస్ సింబల్స్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఓకేనా స్టూడెంట్స్? సో దట్స్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.